దేవుని నామము మహిమపరచబడుతుంది. ఎందుకంటే ఒక్కడిగా ఉన్నప్పుడు దుష్టుడైన అపవాది వెంటాడుతాడు, వేటాడుతాడు, దగ్గరికి వస్తాడు. అదే గుంపుగా ఉన్నారనుకోండి, ఒకరిని కొట్టాలంటే గుంపు ఉన్నప్పుడు కొడతారా, ఒకరిగా ఉన్నప్పుడు కొడతారా? అంతే కదా. దొరికినారా ఒక్కడు గ్రౌండ్లో కానీ, వాకింగ్లో కానీ, బస్ స్టాండ్లో కానీ దొరికినారా వీడు, వెళ్దాం పదర్రా మనం గుంపుగా వెళ్ళి ఒకరిని కొట్టడానికి గుంపు వెళ్తారు, ఒకరిని కొట్టడానికి గుంపుగా వెళ్తారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని కొట్టడానికైనా పడగొట్టడానికైనా ఒక వ్యక్తి దగ్గరికి గుంపుగా వస్తారు. ఎందుకంటే ఒక్కడు కాబట్టి. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, మీరు నేను కలిసి దేవుని నామాన్ని గొప్ప చేయటానికి, అపవాది సైన్యాన్ని కూలగొట్టడానికి, అపవాది యొక్క గూడలు పడగొట్టడానికి, అపవాది యొక్క తంత్రములు తొలగించడానికి దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఏకీభవించుదాము రండి అని దావీదు గారు దేవుని ప్రజలకు పిలుపునిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని నామము ఎప్పుడు ఘనపరచబడుతుందంటే అందరూ కలిసి ఏకీభవించినప్పుడు. హల్లెలూయా. ఒక్కరి చేత ఎప్పుడు కాదు, ఒక్కడు శత్రువును జయించలేడు, ఒకరి ద్వారా విజయము రాదు, ఒకరి ద్వారా దుష్టుడైన అపవాది పారిపోలేడు, ఒకరి ద్వారా దేవునికి మహిమ రాదు. ఏం చెప్పాడు యేసు ప్రభు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకొని ఏకీభవిస్తారో అక్కడ నేను ఏం చెప్పాడని ఉంటానని చెప్పాడు. హల్లెలూయా.